మల్కాజిగిరిలో షేయ్ పార్టీ లీడరు మైనంపల్లి హనుమంతరావు సార్ ఉన్నాడు కదా. ఆయన పోయి ఏపీ సీఎం చంద్రాలు సార్ కాళ్ళ మీద పడ్డాడట. పడితే గిట్లా పదవి కోసం ఆశపడి సాటుగా మలి ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు కాళ్ళ మీద పడి కొడుకు మంత్రి పదవి ఇయ్యమని గిట్లా బదిలాడాలి. చంద్రాలు సార్ కాళ్ళ మీద పడి ఏంది అంటే చెప్తా పండి. చూసినరా ఏపీ సీఎం చంద్రాల సార్ ఇట్లా పోతుంటే అక్కడికి వెళ్ళి ఉరుకొచ్చి మరి సీఎం సార్ సెక్యూరిటీ ఆపుతున్నా కూడా వంగి వంగి కాళ్ళను పట్టుకొని చూస్తున్నట్టే ఉన్నాడు కదా. ఇట్లా కాళ్ళ మీద పడ్డాక లేచి ముసిముసిగా నవ్వుకుంటా నేను మైనంపల్లి హనుమంతరావు సార్ను యాదికొచ్చినా అప్పట్లో మీ పసుపు పార్టీలనే ఉన్నా అని గిట్లా ముఖ్యమంత్రి చంద్రాల సార్కు పాత రోజులు గిట్లా యాది చేసిండా అంటే ఆడదాకా పోయినాక అట్లా ఆగపడ్డాక గాయంత ముచ్చట చెప్పుకోడా. అయినా అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకున్నాడు మైనంపల్లి హనుమంతరావు సార్కు అలవాటే అని ఇప్పుడు ఇంటర్నెట్లో ఈ వీడియోను ఇడిచిపెట్టి కొందరు కామెంట్లు పెట్టుకుంటా పొట్టు వైరల్ చేస్తున్నారు. పదవుల కోసం పార్టీలు మారినప్పుడల్లా లీడర్ల కాళ్ళు పట్టుకున్నాడు సారుకు కామనే అని ఎస్ఎంలా మంచిగానే ఎత్తిపోడుస్తున్నారు. అయ్యా మైనంపల్లి హనుమంతరావు సారు, మరి మీరు పెద్ద మనిషి పాలి రాష్ట్రం సీఎం అని ఇట్లా కాళ్ళ మీద పడ్డారా, లేకుంటే మా షేయ్ సర్కారు సీఎం రేవంత్ సారుకు గురువైనప్పుడు నాకు కూడా గురువే, గురువు ఎవరికైనా గురువే అని ఇట్లా కాళ్ళ మీద పడ్డారో ఏమో. మీరే ప్రెస్ మీట్ పెట్టి ఓ పారి పబ్లిక్ కు అందరికి అర్థమయ్యేటట్టు చెప్తేనే చాలా మంచిగుంటది. లేకుంటే సోషల్ మీడియాల మొత్తం కూడా చంద్రాల సారు కాళ్ళు మీరు పట్టుకున్నట్టున్న కథ మీదనే ట్రోల్స్ నడిచే కాడికి వచ్చి ఏప్రిల్ ఫూల్ వెళ్లేదాకా ఇదే నడుస్తుందేమో అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.